రైట్. దిలీప్ గారు, ఏంటి ఇప్పుడు కేసీఆర్ను విచారించబోతున్నారు, మరి కాసేపట్లో విచారిస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు మీరు ఈ కేసుకు సంబంధించి? వీళ్ళేమో తప్పుపడుతున్నారు కేసీఆర్ని విచారించి, అసలు తెలంగాణ జాతిపిత, అసలు తెలంగాణ తెచ్చిన నాయకుడు, అసలు చావు నోట్లో కాలు తల పెట్టేసి 10 రోజుల్లో నిరాదీక్ష చేసిన వ్యక్తిని ఈరోజు కక్షగట్టి ఆ ఏజ్ అని కూడా చూడకుండా ఈ రకంగా వేధింపులకు గురి చేశారని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యాక్చువల్లీ సిట్ విచారణలో ఏ విధమైన తప్పు ఉందని అనుకోను. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా రకరకాల లీకులు మనకు ఆఫీసర్లు మాట్లాడిన లీకులన్నీ పేపర్లో వచ్చింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఒక దాదాపు 6,000 టెలిఫోన్లు ట్యాప్ చేసాం, ప్రైవేట్ సంభాషణలు విన్నాం, తర్వాత ఎక్కడైతే ఎలక్షన్ లో అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు మా వాహనాల్లో చేరవేశాం ఈ ట్యాపింగ్ ద్వారా. తర్వాత ఎక్కడైతే అపోజిషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర మేము డబ్బులు పట్టుకున్నాం అని ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంత దారుణమైనటువంటి మిస్యూజ్ జరిగిన తర్వాత ఇది ఏమి చేయడానికి మీరు వీల్లేదు అనే విషయాన్ని ఎట్లా అంటారండి మీరు? ఏంటంటే వాస్తవాలు అవకాశం అవసరం ఉంది. కేసీఆర్ అన్నాడు కదా, నాకు విజువల్ కనపడుతుందా, వాయిస్ వస్తుందా? వినపడుతుంది, మాట్లాడండి. కేసీఆర్ అన్నాడు, ఏమన్నాడంటే ఈ రాధాకృష్ణరావు అనే పేరు తీస్తే 100 మందిలో వాడు గుట్టంగాడు, నాకు ఇద్దరండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తున్నాడు, ఎట్లా కలెక్ట్ చేస్తున్నాడో నేను చూస్తా అన్నాడు. అంటే ఆయన అఫీషియల్ గా తను చెప్పానని కానీ, లేదా నాకు తెలిసి హరీష్ గాని, కవిత గాని, కేటీఆర్ గాని, అఫీషియల్ గా సంతోష్ గాని మీరు చెయ్యండి అని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడానికి పవరే లేదు. హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. అది లేకుండా అత్యుత్సాహంతో ఆఫీసర్లు చేసినటువంటి దురాఘాతాలు. ఇది ఎప్పుడు గతంలో లేదు. ఇండిపెండెంట్ ఇండియాలో మీరు ఎప్పుడు చూసినా ఈ కంటిన్యూస్ గా టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుందండి. మీకు తెలుసు అనుకుంటా నేను. టెలిఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఇంత పెద్ద దేశాన్ని పోలీసులు రక్షించలేదు. అది 100% జరగాల్సిందే. అయితే ఏంటంటే వాళ్ళ కన్సర్న్ దేశ భద్రతకు సంబంధించి లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించి ఇట్లాంటి దొంగ నోట్లకు సంబంధించిన కన్వర్జేషన్ మీకు నాకు ఉంటే అదే వాళ్ళు అనఫిషియల్ గా 3 నెలలు రికార్డ్ చేసి వాము ఏదో డేంజర్ ఉందని చెప్పి తీసుకెళ్లి ఆఫీసర్ల ముందు పెట్టి మాకు పర్మిషన్ ఏంటి సార్ అడిగితే పాత చింపేసి ఫ్రెష్ గా పర్మిషన్ 3 నెలలకు ఇస్తారు. ఈ 3 నెలల పర్మిషన్ లో కనుక వాళ్ళు చెప్పిన అంశాలు లేకపోతే వాళ్ళు పర్మిషన్ ఎక్స్టెన్షన్ ఇవ్వరు, దాన్ని రద్దు చేస్తారు. చేయడమే కాకుండా గతంలో 3 నెలలు ఏవైతే రికార్డ్ చేసి చింపాలని డిస్ట్రాయ్ చేయమంటారు. అంత సిస్టమేటిక్ గా ఫోన్ ట్యాపింగ్ పర్మిషన్స్ ఉంటాయి. అది నాకు తెలిసి ఏ పర్మిషన్ కూడా ఎవరికి లేదు. ఇదంతా వీళ్ళు కావాలని చేసినటువంటి దౌర్జన్యం, దుర్మార్గం తప్ప, దారుణం తప్ప మరొకటి కాదు. వీళ్ళు ఏం చెప్పారు, ఇంకా పెగాసిస్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ పోయి తెచ్చుకున్నా ఉన్నారు. దానికి 6 కోట్లు ఈ అధికారుల జీతాలను కట్టారా? వీళ్ళే ఇచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు. 6 కోట్లు ఎక్కడ వీళ్ళదు. తీసుకొస్తే పెగాసిస్ లో డేంజర్ ఏంటంటే, మీరు పార్లమెంట్ డిబేట్ లో ఉంటారు, అది మీ నెంబర్ నా నెంబర్ ఫీడ్ చేస్తే ఇక మొదలుపెట్టి మీరు ఇచ్చే టెక్స్ట్ మెసేజ్, వాయిస్ మెసేజ్, ఈ మెసేజ్, ఆ మెసేజ్ మొత్తం రికార్డ్ చేసి ఉంటుంది. 2 రోజులు వేస్తాను. అదంతా కూడా ఆర్డినరీ పర్సన్ 6,000 ఫోన్లు ట్యాప్ చేయడం అంటే ఏంటి? సో పెగాసిస్ సాఫ్ట్వేర్ ఈ రోజు అందరి అధికారుల దగ్గర ఉంది. పార్టీషన్స్ అని అనను కానీ పోలీస్ అధికారి ఎవరైనా సరే అబోవ్ ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారిని మీరు అడగండి, వాళ్ళ దగ్గర పెగాసిస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంది. ఎక్కడిది ఇది? దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? అఫీషియల్ అంటే ఇవ్వలేదంటారు. మరి డబ్బులు ఎక్కడ చెప్పారు. ఇంత దారుణాలు జరిగినాక నువ్వు ఈయన విచారించద్దు, వీళ్ళు అల్టిమేట్ గా తప్పించుకోవచ్చు, అధికారులే చేయకపోవచ్చు. ఎందుకంటే అధికారిని ఇచ్చేసారని చెప్తున్నాడు. అదే హరీష్ అడిగితే నాకేం సంబంధం లేదంటాడు, హోమ్ సెక్రటరీ పర్మిషన్ అంటాడు. కేటీఆర్ నేను చెప్పాను బాబు అంటాడు. ఆ ఎవిడెన్స్ మీరు చూపెట్టకపోతే ఎవడైతే నేను చేశానో వాడు తెలియకపోతాడు. కేసీఆర్ మీరు చూడండి, ఈ విచారణ మీరు 9 గంటలు చేయండి, 10 గంటలు చేయండి. కేసీఆర్ ఏమంటాడు, ఎవడే వాడు అసలు నాకు తెలుగు కూడా తెలియదు అంటాడు. మొన్నే అన్నాడు ఓపెన్ మీటింగ్ లో, ప్రెస్ మీట్ లో అన్నాడు, నాకేం సంబంధం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లా కూడా చెప్తా. నేను 2015 లో నాకు సిబిఐ ఫోన్ చేసింది. నేను అప్పటికి ఎమ్మెల్సీ ఉన్నా. అంటే ఏమంటే, సార్ మీ దగ్గర ఎంక్వైరీ చేసుకోవాలి 2 అంశాలని అంటే రండి అన్నాడు. అదేమంటే రావంటారు. మొత్తం చెన్నై నుంచి 10 మంది అధికారులు వచ్చి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా ఆ బేగంపేట ఆఫీస్ లో నాకు గ్రిల్ చేసి పెట్టేశారు. ఏమిటి అంటే, సహారా కుంభకోణంలో నా పాత్ర ఏంటి, కేసీఆర్ పాత్ర ఏంటి, ఈపీఎఫ్ కుంభకోణంలో 800 కోట్లు నా పాత్ర ఏంటి, కేసీఆర్ పాత్ర. నాకేం సముద్రం బాబు అంటే ఒక కాగితం చూపించాడు. ఆనరబుల్ మినిస్టర్ డిజైర్స్ దట్ ఎగ్జామ్షన్ షుడ్ బి గివెన్ టు సహారా అని ఉంది. ఆ సహారా ఎగ్జామ్షన్ పిఎఫ్ చేయడం వల్ల మీకు తెలుసుగా పిఎఫ్ కలెక్షన్ మీ జీతం నుంచి కొంత తీసుకుంటాడు, కంపెనీ కూడా అందులో వేస్తాడు. ఈ 2 కలిసి మీరు రిటైర్ అయిపోయి పిఎఫ్. అది ఎగ్జామ్షన్ ఏమైంది, కంపెనీ మనీ మేనేజ్ చేయడానికి పరిస్థితి వచ్చి లక్షల మందికి వాళ్ళ పిఎఫ్ డబ్బులు పోయినాయి. వాళ్ళు సుప్రీంకోర్టు పోయారు, ఇంకెక్కడికి పోయారు. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయితే ఆయన పోయి అడిగారు, నన్ను అడిగారు, నేను ఆనరబుల్ మినిస్టర్ డిజైర్స్ అంటే అర్థం ఏంటి?
మంత్రి ఆదేశిస్తే రాశా నేను. పోయి ఆయన అడగండి అన్న. అప్పుడు మంత్రి దగ్గర ముఖ్యమంత్రికి ఉన్నాడు ఆయన 2015 లో. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఆయన కూడా ఎంక్వైరీ అయింది. ఎవరికి పబ్లిసిటీ రాలేదు. 9 గంటలకు రిలీజ్ చేశారు. ఎవరిని? కేసీఆర్ ముఖ్యమంత్రిని. ఓకే, అది మీకు ఆంధ్ర దీంట్లో వచ్చింది, ఇది మన హిందువులో వచ్చింది తెల్లారి, ఎవరి దగ్గర రాలే. ఆ తర్వాత దీన్ని పట్టుకొని ఆంధ్రజ్యోతి ఇతర పత్రికలని పుంకాలు వారం రోజులు ఎడతరిపి రాస్తే అది ఏమి తెలియదో నాకు తెలియదు. ఆయన ఏం చెప్పినా తెలియదు. నేను ఒక 4 ఏళ్ల తర్వాత వచ్చిన బృందంలో ఒక తెలుగు అన్నాడు, తెలుగు ఆఫీసర్. నేను ఏదో పోతున్న గారు నెంబర్ రాదు బ్రదర్ అంటే ఇచ్చాడు బాబు. ఆయనకు ఆఫ్టర్ 4 years నేను ఫోన్ చేసి, అంతగా నన్ను డ్రిల్ చేస్తారు కదా, 9 ఏళ్ళు కేసీఆర్ కూడా చేస్తారు కదా, ఈ కేసు పరిస్థితి ఏంటన్నాడు. ఆయన నాడు సరే ఈ పొలిటికల్ కేసులు ఎప్పుడైనా క్లోజ్ అయితే అన్నాడు. ఇది కూడా అంతే, ఇది కూడా 6 ఏళ్ల తర్వాత మీరు ఫోన్ చేసి అట్లే ఉందంటారు. పొలిటికల్ గా అవసరం ఉంటే బయటకు వస్తుంది, అవసరం లేకపోతే లోపలికి పోతుంది. మిగిలిన కేసులను ఇన్వైట్ చేసి క్లోజ్ చేస్తారు. కానీ ఇదే డ్రామా తప్ప, దీన్ని కేవలం పబ్లిసిటీ తప్ప, మీరు పొలిటికల్ గా రేపు పొద్దున అవసరాలంటే వాడుకోవడానికి తప్ప వీళ్ళు చేసేయలేదు, చచ్చేయలేదు, దాంతో అయ్యేది లేదు. అంటే ఒకటి దిలీప్ గారు, ఈ కేసులో దిలీప్ గారు మీరు అన్నట్లు ఈ కేసులో ఎవరి లోపల ఈ రాజకీయ వీళ్ళు ఎవరు లోపలికి వెళ్ళారు. కేసీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. అవసరం ఉన్నప్పుడు మాత్రం బయటికి లాగుతున్నాం ఈ కేసును. అంటే అది పొలిటికల్ పర్పస్ తప్ప మీరు అన్నట్టున్నారు. రాజకీయ అవసరాలకు తప్ప దీన్ని వాడుకునేది తప్ప వేరే ఏమీ లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయితే మీరు చూడండి, ఇప్పుడు కాళేశ్వరం ఉంది, పెద్ద కొండంత రాగం తీసి ఇక రేపా మాపా అనుకుంటూ తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి చూడడం 6 నెలలు 8 నెలలు అయింది. ఒక్క ఇంచు కదిలిందా ఎప్పుడు? కరెక్ట్. నేను అంటే దిలీప్ గారు ఇప్పుడు ఈ కేసు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆర్ కు తెలిసే జరిగి ఉండట, ఎంత కేసీఆర్ కు తెలిసే జరుగుతుంది అనుకోవచ్చా? 100% ఆయన తెలిసే జరుగుతుంది. అంత దమ్మునోడేవాడు ఫోన్ ట్యాపింగ్ ఇతర అవసరాలకు రాజకీయ అవసరాలు వాడుకోవాలి ఎవడ ఒక్క చూస్తాడు చీఫ్ మినిస్టర్. ఆయనే విడితే మీ జ్ఞాపకం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డిని రేపు పొద్దున ఏసీబీ ట్రాప్ చేయబోతుందండి రోడ్ కోర్టు కేసులో. ఆ రోజు విలేకరుల సమావేశం వెనక చూసుకోండి. అవునవును, నేను కూడా ఉన్నా. సీఎం ఏమన్నాడు తెలుసా? అవును, రేపు ఇంతకంటే గొప్ప సెన్సేషన్ వార్త మీకు చెప్తున్నాను. చెప్తా. ఏసీబీ ఆడి చెప్పింది సార్ రేపు ట్రాప్ చేస్తున్నామని. ఓకే గోయడ్ అన్నాడు, అంటేనే ట్రాప్ అయ్యాడు ఆయన. మేమంతా కాదు, ఆ టైంలో మేము అనుకున్నాం ఇంకెంతవరన్నా జగన్ అవుతున్నారేమో, పార్టీలో ఇంకెవరన్నా వస్తున్నారేమో అనుకున్నాం. కట్ చేసే ఇష్యూ అయింది. అవును, మేమంతా ఉన్నాం అప్పుడు. అదే ఇప్పుడు అట్లుంటాయి. ఏసీబీ గానీ, విజిలెన్స్ గానీ, సిట్ గానీ, ఈ టాప్ లెవెల్ అఫీషియల్స్ ఏదైతే కమిటీ ఏర్పడతాయో ఆ బాస్ అనేవాడు పొలిటికల్ పాస్ యొక్క కాన్సెంట్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఇంచు కూడా పెరగండి తీసి వదల మారిస్తారు వాడిని. ఓకే, కానీ ఇప్పటికిప్పుడు కేసు ఏం పెద్ద తేల్చేది ఏం లేదైతే. ఏముంటదండి, వాళ్ళు మీరు ఎట్లా రైటింగ్ ఇచ్చాడు ఆర్డర్? మీకేమైనా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చాడా? కాదా, హోమ్ సెక్రటరీ అంటే ఎన్ని పర్మిషన్ ఇస్తారు ఫోన్ ట్యాపింగ్ అని? ఒక్కటి కూడా అంటాడు ఆయన. ఒకటి దిలీప్ గారు, మీరు కేసీఆర్ కు దగ్గర ఉన్నారు చాలా వరకు, నేను చూశాను. సో ఈ రోజు కేసీఆర్ సిట్ విచారిస్తుంది కదా, ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఆయన ఈ ఆన్సర్లు ఇచ్చే అవకాశం ఉందా ఈ అధికారులకి? నేను చెప్పే పద్ధతిలో ఉంటాయి. వాడేవాడే గొట్టంగాడు, వీడేవాడే చెత్తనా కొడుకు, అసలు నాకు ఏం సంబంధం అంటాడు. రాత్రి వరకు అడగండి ఇవే ఉంటాయి. నన్ను అడిగినప్పుడు 9 గంటలు కూడా వాడు అడిగింది 10 ప్రశ్నలు రిపీట్ 10 మంది కూర్చొని కంప్యూటర్ పెట్టుకుని అడిగింది అడుగుతాడు. కేటీఆర్ అన్నాడు వాడు అడిగిందే అడుగుతాడు ఎన్నిసార్లు చెప్పినా అదే అడుగుతాడు, ఇదే పని. ఆ 10 మంది అడిగి రాసి నాకైతే అర్థమే కాదు అసలు దాని నేచర్ ఏంటో. ఎందుకంటే సార్లు అడిగిందే అడుగుతారు అదే టైప్ చేస్తుంటారు. మరి అందులో ఒకసారి రాత్రి ఏమైనా అలసిపోయి వేరే సమాధానం చెప్తాం అనుకుంటారు, ఏదో తెలియదు. బట్ దట్ డ్రిల్లింగ్ అనేది మనం మెంటల్ గా టార్చర్ చేస్తుంది సార్. ఆ టార్చర్ భరించలేక విషయం చెప్తారండి ఒక్కొక్కసారి.